అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ ఐటమ్. స్వీట్ షాపులో లాగా కాలా జామున్ స్వీట్ ఇంట్లో మనం సింపుల్గా తయారు చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. కాలా జామున్ స్వీట్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో మేము కాలా జామున్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో చూద్దాము. కాలా జామున్ స్వీట్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ఇదిగోండి, ఇక్కడైతే మనం 2 గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నాము. తగినంత చక్కెర తీసుకోవాలి. 5-6 యాలక్కాయలు అయితే తీసుకున్నాము. మొదట ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ గులాబ్ జామ్ ప్యాకెట్లు కట్ చేసి ఈ పౌడర్ అయితే ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తర్వాత కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలైతే తగినన్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్ద అయితే కలిపి పెట్టుకోవాలి. ఎక్కువ పాలు వేసుకోకుండా కొద్దిగా పాలు వేసుకుంటూ నార్మల్గా మనం గులాబ్ జామ్ పిండి ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అదేవిధంగా ఈ పిండి ముద్ద అయితే కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, పచ్చి పాలు వేయకూడదు. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసి ఈ విధంగా పిండి అయితే కలపాలి. ఈ విధంగా కలిపి పెట్టిన పిండికి పైన కొద్దిగా నెయ్యి అయితే వేసి అప్లై చేయాలి. ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల, ఇక్కడైతే మనం 1/2 స్పూన్ నెయ్యి తీసుకున్నాము. ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల పిండి లోపల ఉన్న తేమ అయితే ఆరిపోకుండా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుంది. ఒక అరగంట పాటు మూత పెట్టేసి ఈ పిండి ముద్ద మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఇక్కడైతే మనం 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాము. ఈ జీడిపప్పు, బాదం పప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని దోరగా అయితే వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో బాగా ఫైన్గా కాకుండా బరగ్గా అయితే మిక్సీ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకుని వీటినైతే ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి మ్యారినేట్ చేసిన పిండి ముద్దనైతే ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి 2 భాగాలుగా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఒక భాగం అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక భాగం తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు నూక ఇందులో వేసి ఈ విధంగా అయితే పిండికి పిసకాలి. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి బాగా గట్టిగా ఉంటే కొద్దిగా పాలు వేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవచ్చు. మాకైతే సరిపోయింది. పిండి కొద్దిగా టైట్గా ఉంటే కొద్దిగా పాలు వేసుకొని ఈ విధంగా పిండి ముద్ద చేసుకోవచ్చు. ఇదిగోండి, కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా అయితే ముద్దలు చేసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచిన పిండిని కొద్దిగా తీసుకొని బొటన వేలుతో ఈ విధంగా అయితే చేసి చిట్టి చపాతీలాగా ఈ విధంగా చేయాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక ముద్ద అయితే ఇందులో పెట్టేసి ఈ విధంగా కవర్ చేసేసి రోల్ చేయాలన్నమాట. ఈ జీడిపప్పు, బాదం పప్పు అనేది బయటికి రాకుండా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ సైడ్ ఉన్న పిండి ఎక్కువ ఉంటే కొద్దిగా తీసేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ ఉన్నది తీసి పక్కన పెట్టేసి ఈ విధంగా అయితే ట్యాప్ చేసుకొని ఆ జీడిపప్పు, బాదం పప్పు నూక అసలు బయటికి రాకుండా జాగ్రత్తగా కవర్ చేసుకొని ఈ విధంగా అయితే రోల్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పాకం కోసం ఇక్కడైతే మనం చక్కెర తీసుకున్నాము. తగినంత చక్కెర తీసుకోవాలి. చక్కెర మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలి. ఈ చక్కెర పాకం ఏం అవసరం లేదు. నార్మల్గా మనం గులాబ్ జామ్కి ఎలా అయితే చక్కెర పాకం చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. చక్కెర కరిగితే సరిపోతుంది, పాకం ఏం అవసరం లేదు. ఈ విధంగా కరగనిచ్చి ఈ విధంగా తెల్లుతున్నప్పుడు మనం తీసుకున్న యాలక్కాయలు దంచి ఇందులో వేసేసుకోవాలి. పాకం ఏం అవసరం లేదు. ఈ విధంగా తెల్లుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఈ ఆయిల్ అయితే కాగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని
ఇదిగో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కాలా జామున్ అయితే ఈ ఆయిల్ అయితే వేయాలి. గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఆయిల్ కాగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా వేగిన ఈ కాలా జామున్ని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పాకంలో అయితే వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నవన్నీ ఈ పాకంలో అయితే వేసేసేయాలి. తర్వాత ఒకసారి అయితే వీటిని ఒకసారి కలుపుదాము. ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసేయాలి. ఈ విధంగా కలిపి చూడండి, ఒక గంట తర్వాత ఎలా మ్యారినేట్ అయ్యాయో చూస్తున్నారా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా తయారైందో కాలా జామున్ స్వీట్. ఇదిగోండి, చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వెన్నలాగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా తయారైంది మన కాలా జామున్ స్వీట్. అచ్చం స్వీట్ షాప్లో లాగా. చూస్తున్నారా, ఇంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు కాలా జామున్ స్వీట్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? చూడండి ఎంత చక్కగా. నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.